భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది? భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. ఆదివాసి అన్న పదాన్ని మొదటగా ఉపయోగించింది ఎవరు? ఆదివాసి అన్న పదాన్ని మొదటగా ఉపయోగించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1994లో స్థాపించబడింది. ఆవు యొక్క జీవితకాలం ఎన్ని సంవత్సరాలు? ఆవు యొక్క జీవితకాలం 20 సంవత్సరాలు. గంగా నది యొక్క ప్రవాహ దూరం ఎంత? గంగా నది యొక్క ప్రవాహ దూరం 2525 కిలోమీటర్లు దాదాపు. జనాభా సంఖ్యలో భారత్ చైనాను ఎప్పుడు మించిపోయింది? జనాభా సంఖ్యలో భారత్ చైనాను ఏప్రిల్ 2023లో మించిపోయింది. G20 ఎప్పుడు ఏర్పడింది? G20 1999లో ఏర్పడింది. విశ్వంలో అతిపెద్ద గ్యాలక్సీ ఏది? విశ్వంలో అతిపెద్ద గ్యాలక్సీ హైడ్రా గ్యాలక్సీ. మాండరిక్ భాష మాట్లాడే దేశం ఏది? మాండరిక్ భాష మాట్లాడే దేశం చైనా. ఆంధ్ర మహాసభను స్థాపించింది ఎవరు? ఆంధ్ర మహాసభను స్థాపించింది దుర్గాబాయ్ దేశ్ముఖ్. వరుడు యొక్క అతిపెద్ద ఉపగ్రహం ఏది? వరుడు యొక్క అతిపెద్ద ఉపగ్రహం టిట్రాన్. ఉరుములు అంటే భయపడే ఫోబియాని ఏమంటారు? ఉరుములు అంటే భయపడే ఫోబియాని టోనిట్రోఫోబియా అని అంటారు. సెకనులో 1/1 వంతు సమయాన్ని ఏమని అంటారు? సెకనులో 1/1 వంతు సమయాన్ని జిప్సీ అని అంటారు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు పట్టే సమయం ఎంత? ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు పట్టే సమయం దాదాపు 10 వారాలు. బ్రెడ్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అని దేనికి పేరు? బ్రెడ్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అని బొగ్గుకి పేరు. కల్తీ కల్లులో ఉపయోగించే రసాయనం ఏది? కల్తీ కల్లులో ఉపయోగించే రసాయనం డైజోఫామ్. ఫేస్బుక్ లైక్ బటన్కు మొదట్లో ఏ పేరు పెట్టారు? ఫేస్బుక్ లైక్ బటన్కు మొదట్లో ఆసమ్ అన్న పేరు పెట్టారు. ₹1 అంటే ఎన్ని పావులాలు? ₹1 అంటే 4 పావులాలు. ధ్రువపు ఎలుగుబంట్లు అన్నీ ఏ అలవాటును కలిగి ఉంటాయి? ధ్రువపు ఎలుగుబంట్లు అన్నీ దాదాపుగా ఎడమ చేతి వాటం అలవాటు కలిగి ఉంటాయి. డాక్టర్ అంబేద్కర్ జాతీయ స్మారకం ఎక్కడ ప్రారంభించారు? డాక్టర్ అంబేద్కర్ జాతీయ స్మారకం న్యూఢిల్లీలో ప్రారంభించారు. చైనా దేశపు రాజధాని ఏది? చైనా దేశపు రాజధాని బీజింగ్. భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారం ఏది? భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర. భారత రాజ్యాంగం తయారు చేయడానికి ఎంత కాలం పట్టింది? భారత రాజ్యాంగం తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఆవు యొక్క జీవితకాలం ఎంత? ఆవు యొక్క జీవితకాలం దాదాపు 20 సంవత్సరాలు. ఏపీజే అబ్దుల్ కలాం యొక్క జయంతి ఏ రోజున జరుపుకుంటాం? ఏపీజే అబ్దుల్ కలాం యొక్క జయంతి అక్టోబర్ 15న జరుపుకుంటాం. డాక్టర్స్ డే ఏ రోజున జరుపుకుంటాం? డాక్టర్స్ డే సెప్టెంబర్ 29ని జరుపుకుంటాం. యోగా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? యోగా దినోత్సవం జూన్ 21న జరుపుకుంటాం. భారత సైనిక దళాల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? భారత సైనిక దళాల దినోత్సవం జనవరి 15న జరుపుకుంటాం. స్వామి వివేకానంద జయంతి ఏ రోజున జరుపుకుంటాం? స్వామి వివేకానంద జయంతి జనవరి 12న జరుపుకుంటాం. విద్యుత్ బల్బు సృష్టికర్త థామస్ అల్వా ఎడిసన్ జయంతి ఏ రోజు? విద్యుత్ బల్బు సృష్టికర్త థామస్ అల్వా ఎడిసన్ జయంతి ఫిబ్రవరి 11. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21న జరుపుకుంటాం. చంద్రశేఖర ఆజాద్ వర్ధంతి ఏ రోజున జరుపుకుంటాం? చంద్రశేఖర ఆజాద్ వర్ధంతి ఫిబ్రవరి 27న జరుపుకుంటాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 8న జరుపుకుంటాం. అంతర్జాతీయ ఆటిజం అవగాహన దినోత్సవం ఏ రోజు?
అంతర్జాతీయ ఆటిజం అవగాహన దినోత్సవం ఏప్రిల్ 2. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు ఏ రోజు? నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10. ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవం జూన్ 21న జరుపుకుంటాం. అతిపెద్ద సముద్రం ఏది? అతిపెద్ద సముద్రం దక్షిణ చైనా సముద్రం. సంస్కృత కళాశాలని వారణాసిలో స్థాపించింది ఎవరు? సంస్కృత కళాశాలని వారణాసిలో స్థాపించింది జనార్దన్ డంకన్. పంది యొక్క జీవితకాలం ఎంత? పంది యొక్క జీవితకాలం దాదాపు 18 సంవత్సరాలు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? బ్యాంక్ ఆఫ్ బరోడా 1908వ సంవత్సరంలో స్థాపించబడింది. రష్యన్ భాషలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? రష్యన్ భాషలో 33 అక్షరాలు ఉంటాయి. మూసీ నది ఒడ్డున ఉన్న నగరం పేరు ఏమిటి? మూసీ నది ఒడ్డున్న నగరం యొక్క పేరు హైదరాబాదు. 1 రూపాయి అంటే ఎన్ని ఏగానీలు? 1 రూపాయి అంటే 128 ఏగానీలు. వందే మాతర గేయం ఎవరు రచించారు? వందే మాతరం గేయ రచయిత బంకించందర్ చటర్జీ. గంగా నది యొక్క జన్మస్థలం ఎక్కడ? గంగా నది యొక్క జన్మస్థలం గంగోత్రి. భారత రాజ్యాంగం అమల్లోకి ఏ తేదీన వచ్చింది? భారత రాజ్యాంగం 1950 సంవత్సరం జనవరి 26న అమల్లోకి వచ్చింది. ద్రవస్థితిలో ఉండే ఒకే ఒక లోహం ఏది? ద్రవస్థితిలో ఉండే ఒకే ఒక లోహం పాదరసం. చెవికి సంబంధించిన అధ్యయనం చేసేది ఏది? చెవికి సంబంధించిన అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓటాలజీ అని అంటారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.